ఆ శ్మశాన వాటిక దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ ప్రదేశం అంతా కూడా చల్లని వాతావరణం, తరచుగా ఆ తెల్లగా కనిపించిన దెయ్యం అయితే ఏడుస్తూ ఉంటుందంట. వినిపించే దెయ్యాల కేకలు. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మల్టీమింగిల్ ఇన్ఫో ఎస్ఆర్ ఫ్యాక్ట్స్. మనం ఈరోజు ఈ వీడియోలోని కోల్కతాలోని అత్యంత మోస్ట్ హాంటెడ్ ప్లేసెస్ గురించి అయితే తెలుసుకుంటున్నాము. భారతదేశ సాంస్కృతిక రాజధాని కోల్కతా, దాని వారసత్వ నిర్మాణ శైలి, సందడిగా ఉండే వీధులు మరియు గొప్ప చరిత్రకు ప్రసిద్ధి చెందింది. అయితే దాని శక్తివంతమైన ముఖభాగం కింద కలవరపెట్టే పారానార్మల్ ప్రపంచమే ఉంది. ఇది కోల్కతాలోని అత్యంత భయానక ప్రదేశాల ద్వారా అయితే వెల్లడయ్యింది. ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కోల్కతాలోని అత్యంత భయానక ప్రదేశాల్లో ఒకటైన సౌత్ పార్క్ స్ట్రీట్ శ్మశాన వాటిక. ఇది 18వ శతాబ్దపు ప్రారంభంలోనైతే దెయ్యాల దృశ్యాలకు ప్రసిద్ధి చెందిన వలస రాజ్యాల శ్మశాన వాటికగా చెప్పుకుంటారు. సమాధురాల దగ్గర నీడలు ఎక్కువగా కనిపిస్తాయని, అంటే అక్కడికి ఎవరైనా వెళ్ళేటప్పుడు చూడడానికి సౌత్ పార్క్ స్ట్రీట్ శ్మశాన వాటికలోని అక్కడికి వెళ్ళే వాళ్ళకి అక్కడ సమాధి రాళ్ళ దగ్గర వాళ్ళ చుట్టూ ఆత్మలు తిరుగుతున్నాయని, ఆ నీడలు అనేవి వాళ్ళ దగ్గరగా వస్తున్నాయని, అరుపులు వినిపిస్తున్నాయని, ఆ సమాధుల పైనుంచి ఆత్మలు పైకి వెళ్ళిపోతున్నాయని, ఇలా రకరకాల దృశ్యాలనైతే అక్కడికి వచ్చే వాళ్ళైతే అనుభవించారంట. అలా ఫీల్ అయ్యారట. పారానార్మల్ యాక్టివిటీస్ అక్కడ ఉన్నాయని వాళ్ళు నిజంగా ఫీల్ అయ్యారు. వేడిగా ఉన్నా కూడా ఆ శ్మశాన వాటిక దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ ప్రదేశం అంతా కూడా చల్లని వాతావరణాన్ని అయితే కలిగి ఉంటుందట. ఇవన్నిటినీ కూడా అక్కడికి వెళ్ళేటప్పుడు ఆత్మలు తిరుగుతున్నాయని, ఆ ప్రదేశం చల్లగా మారుతుందని ఆ అనుభూతిని సందర్శకులే చెప్పారు. ఎందుకంటే 1600 కంటే ఎక్కువ మంది బ్రిటిష్ నివాసితులు ఇక్కడ ఖననం చేయబడ్డారు. వారి ఆత్మలు ఎప్పటికీ అక్కడ తిరుగుతున్నాయని స్థానికులు నమ్ముతారు. అయితే ఇక్కడ ఇలా జరగడం వల్లే అక్కడ ఒక భయానక వాతావరణాన్ని అయితే కలిగి ఉంటుంది. పగటిపూట ప్రశాంతమైన శ్మశాన వాటికను సందర్శించే వాళ్ళు రాత్రిపూట అక్కడికి వెళ్ళాలంటేనే భయపడతారు. పగటిపూట ఎంతో ప్రశాంతంగా ఉండే ఆ ప్రదేశం రాత్రిపూట అయితే చాలా భయానకంగా మారుతుంది. పగటిపూట ఎందుకు ప్రశాంతంగా ఉంటుందంటే ఆ శ్మశాన వాటికను సందర్శించడం వల్ల ప్రతిస్మారక చిహ్నం వెనక గొప్ప చారిత్రక కథలంట కనిపిస్తాయంట అక్కడ. కానీ పగటిపూట ప్రశాంత వాతావరణాన్ని కలిగిన సౌత్ పార్క్ స్ట్రీట్ శ్మశాన వాటిక రాత్రి అయితే భయానక వాతావరణాన్ని కలిగి ఉంటుంది. దీన్ని అందు గురించి మార్నింగ్ 10 to 5 మాత్రమే ఎంట్రన్స్ ఉంటుంది. ఆఫ్టర్ 5 o'clock అయితే ఎంట్రన్స్ అయితే ఉండదు ఇక్కడ. దీని ప్రవేశ రుసుము వచ్చేసి 20 రూపాయలు ఉంటుంది. వంతెన. కోల్కతాకు చిహ్నమైన హౌరా వంతెన భారతదేశంలోనే అత్యంత భయానక ప్రదేశాలలో ఒకటిగా ఇది చెప్పబడుతుంది. తెల్లటి దుస్తులు ధరించిన ఒక మహిళ యొక్క దెయ్యమంట ఈ హౌరా వంతెన దగ్గర కనిపిస్తుందని చాలామంది స్థానికులు చెప్తారు. తరచుగా ఆ తెల్లగా కనిపించిన దెయ్యం అయితే ఏడుస్తూ ఉంటుందంట, మరియు సహాయం కోరుతుందంట, నన్ను కాపాడండి కాపాడండి అనేసి. ఇది హుగ్లీ నది దగ్గర తిరుగుతున్న, మునిగిపోతున్న బాధితుల ఆత్మల కథలను స్థానికులు చెప్తారు. హుగ్లీ నదిలో చాలామంది బాధితులు ఉన్నారంట. ఆ ఆత్మలు వాళ్ళని కాపాడమని ఘోరంగా ఏడుస్తూ ఉన్నట్టుగా ఉందని చెప్పి స్థానికులు చెప్తారు. తెల్లవారుజామున లేదా రాత్రి ఆలస్యంగా సందర్శించినప్పుడు నీటి నుండి బయటకు వస్తున్న ఆయుధాలు కనిపిస్తుంటాయట, లేదా వంతెన వైపు ఉన్న స్పెక్ట్రల్ బొమ్మలు ఎక్కువగా భయపడతాయంట. అసలు మోస్ట్ హాంటెడ్ ప్లేసెస్లో ఇంకొక దాని గురించి తెలుసుకుంటే పుతుల్బరి. ఈ పుతుల్బరినే ద డాల్ హౌస్ అని కూడా పిలుస్తారు. ఇది చాలా భయంకరంగా ఉంటుంది. వీటిల్లో ఎక్కువగా ఆత్మలు తిరుగుతాయని అక్కడ స్థానికులు చెప్తారు. ఇక పుతుల్బరి హాంటెడ్ ప్లేస్ గురించి తెలుసుకుంటే బ్రిటిష్ కాలం నాటి పాత భవనమైన పుతుల్బరి కోల్కతాలోని సందర్శించడానికి నగరంలోని అత్యంత వింతైన తెలియని ప్రదేశాల్లో ఒకటిగా చెప్పుకుంటారు. ఇప్పుడైతే పాక్షికంగా శిథిలావస్థకు చేరుకునే ఇల్లు దీనికి మహిళలపైన జరిగిన దాడుల గురించి మరియు రాత్రిపూట వినిపించే దెయ్యాల కేకల గురించి ఇది చాలా విషాద కథలనైతే కలిగి ఉంది. అతీంద్రియ సంఘటనల కారణంగా పై అంతస్తులైతే నిర్జీవంగా పడి ఉన్నాయి. మరియు సందర్శకులు ఎక్కువగా ఏం చెప్తారంటే ఈ పుతుల్బరి హౌస్కి వెళ్ళేటప్పుడు ద డాల్ హౌస్గా దీనికి పిలుస్తారు. ఎక్కువగా అక్కడ
ఆడవాళ్ళు ఆభరణాల శబ్దాలు మరియు మహిళల అడుగుల చప్పుడును ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయని అక్కడ సందర్శకులు చెప్తూ ఉంటారు. దీన్ని ముఖ్యంగా ఏంటంటే పగటిపూటనే ఎక్కువగా సిఫార్సు చేస్తారు. ప్రవేశ రుసుములు అలాంటివి ఏంటి ఉండదు. ధైర్యం ఉండే వాళ్ళు ఎవరైనా కూడాని మార్నింగ్ వెళ్ళి చూడవచ్చు. ఇది కోల్కతాలోని మోస్ట్ హాంటెడ్ ప్లేసెస్ గురించి అయితే ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము. వీడియోని ఇంతవరకు చూసారంటే మీకు వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా. వీడియోని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.